దశలో ఈరోజు ఈ యొక్క పదవిని నాకు కేసీఆర్ గారు ఇచ్చినారు. ఉన్నటువంటి ఒక 3-3.5 సంవత్సరాలు మడమ తిప్పనటువంటి ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అటొక పక్కన పార్టీని బలోపేతం చేసుకుంటూ మరో పక్కన ప్రజా సమస్యలపైన అలుపెరుగని పోరాటం చేస్తూ మూడవసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసేటువంటి ఒక దిశలో నేను పనిచేస్తానని చెప్పని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కేసీఆర్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సంతోష్ గారికి, కవిత గారికి, పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్దలు నాయకులు అందరికీ కూడా పేరు పేరున నాపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యే కోటాలో నాకు ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ సమాజం 18 ఏళ్లు నన్ను ఆదరించింది. ఏ పదవి లేకున్నా మీడియా వర్గాలు, ముఖ్యంగా మీడియాలో సోదరులు, నేను రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఐఎమ్ ప్రోడక్ట్ ఆఫ్ మీడియా అన్కండిషనల్గా మీరంతా కూడా నన్ను సాదరంగా ఆహ్వానించినారు. మీరిచ్చిన తోడ్పాటుతోటే నేను ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా బలంగా నిలబడగలిగినాను, ప్రజల గొంతుకగా ఉండగలిగినాను. భవిష్యత్తులో కూడా సాధికారికంగా శాసన మండలి సభ్యుడిగా నేను చేస్తున్నటువంటి ఒక పోరాటానికి ఇప్పటిదాకా మీరు ఇచ్చినటువంటి ఒక తోడ్పాటు, సహాయం, సహకారం, ఆశీర్వాదం మీడియా మిత్రులు నాకు కల్పించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున తెలంగాణ అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెళ్లకు, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 17-18 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో నాకు మరో జన్మ ఇవాళ ఎమ్మెల్సీగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, పితృ సమానులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి పూజ్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నా జీవితంలో ఒక మలుపు తిప్పేటువంటి, నాకు రాజకీయంగా మరుజన్మ కల్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈరోజు ఎమ్మెల్సీగా నాకు కల్పించినారు. వారికి శిరస్సు వంచి, పెద్దలు కేసీఆర్ గారికి, పితృ సమానులు వారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ నేను హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు వారికి తెలియజేస్తా ఉన్నాను.